వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 21A చూద్దామండి. 21A అంటే నథింగ్ బట్ రైట్ టు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ 19 to 22 ఆర్టికల్స్. ద స్టేట్ షall provide free and compulsory education to all children of age of 6 to 14 years in such manner as the state may determine by law. అర్థమైంది కదండి. స్టేట్ 6 to 14 years ఆఫ్ ఏజ్ ఉన్న చిల్డ్రన్ అందరికీ కూడా ఆల్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ మేనర్లో? యాజ్ ద స్టేట్ మేము డిటర్మిన్ బై లా, అంటే చట్టం చేసి ఆ చట్టం ప్రకారం 6 to 14 years ఉన్న పిల్లలందరికీ కూడా ఎవ్రీబడి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. దట్ ఈస్ ఆర్టికల్ 21A, రైట్ టు ఎడ్యుకేషన్. దిస్ ప్రొవిజన్ ఆర్టికల్ 21A వాజ్ యాడెడ్ బై 86th Amendment Act of 2002. ఈ 21A అన్న ఆర్టికల్ని 86th Amendment Act 2002లో చేర్చడం జరిగింది. By the 86th Amendment Act of 2002, this Article 21A has been added to the Constitution. This amendment is a major milestone in the country's aim to achieve education for all. ఇది వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అన్న ఒక ఎయిమ్, మన దేశం యొక్క ఎయిమ్ని అచీవ్ చేయడానికి దిస్ 86th Amendment Act of 2002 ఆర్టికల్ 21A యాడ్ చేయడం అనేది ఒక మేజర్ మైల్ స్టోన్. ఇక్కడ యాడ్ చేయడంతో పాటు దిస్ 86th Amendment Act of 2002 చేంజ్డ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. జస్ట్ చేంజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కొత్తగా యాడ్ చేయడం ఏం లేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొత్తగా ఏమి యాడ్ చేయడం లేదు, కానీ చేంజ్డ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ఆర్టికల్ 45. ఇప్పుడు ఆర్టికల్ 45 ఏం చదువుతుందంటే, ఎలా ఉంటుందంటే, ద స్టేట్ షల్ ఎండీవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 years. స్టేట్ షల్ ఎండీవర్ అంటే స్టేట్ ప్రయత్నం చేయాలి ఎర్లీ చైల్డ్హుడ్ ఇవ్వడానికి. ఎవరికి? 6 to 14 years ఉన్న పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్టేట్ మస్ట్ ఎండీవర్. స్టేట్ షుడ్ ట్రై, స్టేట్ షుడ్ మేక్ ఏ పాలసీ ఇన్ సచ్ ఎ వే. సో అది ఆర్టికల్ 45. మనం మళ్ళీ ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నప్పుడు డీటెయిల్గా ఆర్టికల్ 45 చూద్దాం. ఎట్ ద సేమ్ టైమ్ దిస్ 86th Amendment Act ఆల్సో యాడెడ్ ఎ న్యూ ఫండమెంటల్ డ్యూటీ. ఆర్టికల్ 51A ఈజ్ ఫండమెంటల్ డ్యూటీ. 51A ఈజ్ ఫండమెంటల్ డ్యూటీ. K clause ఈజ్ యాడెడ్. దిస్ ఈజ్ 11th ఫండమెంటల్ డ్యూటీ. ఓకే అండి, దిస్ ఈజ్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ. సో మొత్తానికి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. K ఈజ్ యాడెడ్ బై దిస్ 86th Amendment Act of 2002. అంటే ఇక్కడ కూడా ఏంటంటే, ద పేరెంట్ ఆర్ ద గార్డియన్ మస్ట్ ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ఏజ్ 6 to 14 years అని ఉంటుంది. ద పేరెంట్ ఆర్ ద గార్డియన్ మస్ట్ ప్రొవైడ్, అంటే అదొక ఫండమెంటల్ డ్యూటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొవైడ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఆఫ్ 6 to 14 years ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కంపల్సరీ. అది ఫండమెంటల్ డ్యూటీ కింద 86th Amendment Act 2002 ద్వారా 51A సబ్ క్లాస్ K. 51A అనేది ఫండమెంటల్ డ్యూటీ. ఎందుకంటే 36 నుంచి 51 ఆర్టికల్స్ వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అలాగే 51A ఫండమెంటల్ డ్యూటీ అనేది కొత్తగా యాడ్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ కొత్తగా యాడ్ చేశారు 1976లో. ఓకే అండి, వెల్కమ్. ఆర్టికల్ చూసినప్పుడు ఇంకా డీటెయిల్గా మనం వీ షల్ లుక్ ఇంటు ఇట్. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ద 86th Amendment Act of 2002 ఆల్సో యాడెడ్ న్యూ ఫండమెంటల్ డ్యూటీ అండర్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ K. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 21A. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ 86th Amendment Act 2002లో 45 అండ్ ఆర్టికల్ 21A ఈజ్ యాడెడ్. దిస్ 2002 year is important, 86th number is important ఈ పర్టికులర్ ఆర్టికల్ సంబంధించి. Now we shall see the questions. Which article provides for a free and compulsory education for all children of 6 to 14 years? This is article 21A. Right to education has been placed in Indian Constitution under 86th Constitutional Amendment Act. This is a very serious question. Please baga chodandi. Which of the following statements are correct in respect of right to education? Article 21A of Indian Constitution provides right to education for free and compulsory education to all children. అది మిస్ అయింది. కన్సిడర్ చిల్డ్రన్ ఆఫ్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 years of age. Right to Education Act was passed by Indian Parliament on August 2009. No, it is passed on 1st April. ఇదిగోండి, అది came into force on 1st April. Right to Education came into force on 14th November 2009 అనేది తప్పు అనమాట. పార్లమెంట్ అయితే డెఫినెట్లీ August 29, 2009 పార్లమెంట్ పాస్ చేసింది, బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st April 2010. అలాగే ఆర్టికల్ 21A వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై 86th Amendment Act 2004 అని ఇచ్చాడు. 2002 is therefore this statement and this statement are wrong because right to education came into force on April 1st, 2010. సో ఇక్కడ 1 and 2 are correct. This statement is correct, this statement is correct. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, August 2009లో పార్లమెంట్ పాస్ చేస్తే దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్, అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్ని అమెండ్ చేశారు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో సబ్జెక్ట్ మ్యాటర్ని మార్చారు. ఫండమెంటల్ డ్యూటీలో ఒక డ్యూటీని యాడ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని పార్లమెంట్ ఒక యాక్ట్ చేయాలి కదా.
పార్లమెంట్ యాక్ట్ చేస్తేనే అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఆ పాలసీ. పార్లమెంట్ యాక్ట్ చేయకుండా యాక్ట్ చట్టం చేయకుండా ఫండమెంటల్ రైట్స్లో పెట్టినంత మాత్రాన ఇట్ డజంట్ కమ్ ఇన్ టు యాక్ట్, కమ్ ఇన్ టు ఫోర్స్, కమ్ ఇన్ టు ఏ పాలసీ. సో గవర్నమెంట్, పార్లమెంట్, లెజిస్లేచర్ మస్ట్ ఫ్రేమ్ ఏ లెజిస్లేషన్, మస్ట్ గివ్ ఎన్ యాక్ట్. సో ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ఇండియన్ పార్లమెంట్ ఆన్ August 2009. ప్లీజ్ ఎంటర్ దిస్ థింగ్ ఇన్ యువర్ నోట్స్. ఆ పీడిఎఫ్ కలెక్ట్ చేసుకున్నప్పుడు మేక్ ఏ మార్క్ ఆన్ దిస్. అలాగే దిస్ యాక్ట్ when it is passed came into force on 1st April 2010. That's why this is wrong. 2004 కాదు, 2002. So that's why this is wrong. Both are correct. ఇక్కడ ఎడ్యుకేషన్ టు ఆల్ ఫర్ 6 to 14 years అని క్లియర్గా ఉంటుంది. దట్ వాజ్ మిస్డ్, ఐ థింక్. డోంట్ వరీ అబౌట్ దట్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ఫైనలీ ఇక్కడ ఐ వాంట్ యూ పీపుల్ టు మెన్షన్ ఎ నోట్ ఆన్ దిస్ date that August 2009 the act was passed in the parliament. Then it came into force on 1st April 2010. 86th Amendment Act 2002, not 2004. అది ఈ క్వశ్చన్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. వాట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ డు నాట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ టు ఎడ్యుకేషన్ అండర్ Article 21A అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 August కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st April 2010. సో ఇక్కడ ఎయిడెడ్ డజంట్ కమ్ అంటున్నాడు, డు నాట్ కమ్. ఎయిడెడ్ మైనారిటీ, ఎయిడెడ్ నాన్ మైనారిటీ అంబిట్లోకి వస్తాయి. అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ విల్ నాట్ కమ్. గవర్నమెంట్ ఎక్కడైతే ఎయిడ్ చేస్తుందో ఆ స్కూల్స్లోనే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాల్సిన పని లేదు. సో అన్ఎయిడెడ్ అన్నది డజంట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో ఆ విధంగా ప్లీజ్ మైండ్ ద డిఫరెన్స్. యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ దిస్, యాక్ట్ డజంట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ దిస్. డస్ నాట్ కమ్, డస్ నాట్ కమ్. ఈ రెండింటిలో ఎస్ ఇట్ విల్ కమ్. The provision of article, whatever the statements are correct. The provision in Article 21A makes only elementary education fundamental right and not higher or professional education. Yes, it is right statement. Only 6 to 14 years elementary education gurinche this Act 21A was given. In pursuance of Article 21A, the Parliament enacted the Right to Children to Free and Compulsory Education Act 2009. Yes, 2009 August law it was passed by the Parliament and it came into force on 1st April 2010. Here date is given. Right to education added through the amendment in the constitution. ఈ date ఇచ్చారు 1st April 2010. Which directive principles has been transformed into fundamental right? ఇది ఇంతకుముందు డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఉండేది Article 45లో. దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ రైట్. 21A యాడ్ చేయడం వల్ల దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ రైట్. ఇన్ దట్ సెన్స్ రైట్ టు వర్క్ ఇది డైరెక్టివ్ ప్రిన్సిపలే. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇది లీగల్ రైట్. రైట్ టు హెల్తీ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో లేదు అసలు. సో ఓన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రైట్ టు వర్క్ కూడా ఉండదు. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉంటుంది. అలాగే వర్కర్స్కి హ్యూమన్ కండిషన్స్ ఏమైనా ఉంటుంది. రైట్ టు వర్క్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఉండదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉండదు. రైట్ టు హెల్తీ ఎన్వైరన్మెంట్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉండదు. సో ఓన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నది ట్రాన్స్ఫార్మ్ అయింది రైట్ టు ఎడ్యుకేషన్. Article 45. Which one of the following is human right as well as a fundamental right under the Constitution of India? Right to education. So this is Article 21A. We shall meet in the next article and last article 22 in the category of right to freedom. 2019 to 22.